ప్రతి రాత్రి ఒక శవం చెట్టుపైకి తిరిగి ఎగిరిపోతుంది. కానీ దాన్ని పట్టుకోవడానికి ధైర్యం చేసిన రాజు ఒక్కరే, విక్రమాదిత్యుడు. ఆ రహస్యమైన బేతాళ కథ ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఉజ్జయిని నగరాన్ని పాలిస్తున్న విక్రమాదిత్యుడు ధైర్యం, న్యాయం, తెలివితేటలతో ప్రసిద్ధి చెందిన రాజు. ఒక రోజు ఒక యోగి రాజును అడవిలో ఉన్న చెట్టుపై వేలాడుతున్న బేతాళుడిని తీసుకురమ్మని అడిగాడు. రాజు అడవికి వెళ్లి బేతాళుడిని భుజంపై వేసుకుని వస్తుండగా, బేతాళుడు ప్రతిసారి ఒక కథ చెబుతూ చివర్లో ఒక ప్రశ్న అడిగేవాడు. సరైన జవాబు తెలిసి కూడా నువ్వు మాట్లాడకపోతే నీ తల పగిలిపోతుంది అని చెప్పేవాడు. రాజు ప్రతిసారి సరైన సమాధానం చెప్పేవాడు. వెంటనే బేతాళుడు మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోతుండేవాడు. ఇలా చాలాసార్లు జరిగిన తర్వాత కూడా రాజు ఓర్పు కోల్పోలేదు. చివరికి బేతాళుడు రాజు తెలివి, ధైర్యాన్ని మెచ్చి యోగి మోసం గురించి చెప్పాడు. రాజు తెలివిగా యోగిని జయించి తన రాజ్యాన్ని రక్షించాడు. ఈ కథ ఇంకా ఇంతటితో ముగిసిపోలేదు. మరికొన్ని కథలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి రాత్రి ఒక శవం చెట్టుపైకి తిరిగి ఎగిరిపోతుంది. కానీ దాన్ని పట్టుకోవడానికి ధైర్యం చేసిన రాజు ఒక్కరే, విక్రమాదిత్యుడు. ఆ రహస్యమైన బేతాళ కథ ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఉజ్జయిని నగరాన్ని పాలిస్తున్న విక్రమాదిత్యుడు ధైర్యం, న్యాయం, తెలివితేటలతో ప్రసిద్ధి చెందిన రాజు. ఒక రోజు ఒక యోగి రాజును అడవిలో ఉన్న చెట్టుపై వేలాడుతున్న బేతాళుడిని తీసుకురమ్మని అడిగాడు. రాజు అడవికి వెళ్లి బేతాళుడిని భుజంపై వేసుకుని వస్తుండగా, బేతాళుడు ప్రతిసారి ఒక కథ చెబుతూ చివర్లో ఒక ప్రశ్న అడిగేవాడు. సరైన జవాబు తెలిసి కూడా నువ్వు మాట్లాడకపోతే నీ తల పగిలిపోతుంది అని చెప్పేవాడు. రాజు ప్రతిసారి సరైన సమాధానం చెప్పేవాడు. వెంటనే బేతాళుడు మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోతుండేవాడు. ఇలా చాలాసార్లు జరిగిన తర్వాత కూడా రాజు ఓర్పు కోల్పోలేదు. చివరికి బేతాళుడు రాజు తెలివి, ధైర్యాన్ని మెచ్చి యోగి మోసం గురించి చెప్పాడు. రాజు తెలివిగా యోగిని జయించి తన రాజ్యాన్ని రక్షించాడు. ఈ కథ ఇంకా ఇంతటితో ముగిసిపోలేదు. మరికొన్ని కథలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.